ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఆపరేషన్ ఆఫ్ ఎ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఫ్యూజ్ అన్న ఎంసీబీ అన్న ఎలక్ట్రికల్ సేఫ్టీ కోసం యూజ్ చేసే స్విచ్చెస్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ కనపడే రెండు డయాగ్రామ్స్ వెన్ ఎవర్ ద ఎంసీబీ ఈజ్ క్లోజ్డ్, వెన్ ఎవర్ ద ఎంసీబీ ఈజ్ ఓపెన్. ఓకే, సో ఎంసీబీ ఓపెన్ ఎప్పుడైతుందంటే ఎప్పుడైతే అబ్నార్మల్ కరెంటు అంటే ఎక్కువ ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ ఏదైనా కరెంట్ కానీ ఎక్కువ వస్తే ఇక్కడ ఉండే బైమెటాలిక్ స్ట్రిప్ ఉంటుంది. ఓకే, ఈ లోడ్లో ఎక్కువ కరెంట్ రావటం వల్ల మనకి కరెంట్ ఎక్కువ కనుక వస్తే ఇక్కడ ఉండే బైమెటాలిక్ స్ట్రిప్ అంటే రెండు మెటల్స్తో కలిపి జాయిన్ చేసింది. సో రెండు మెటల్స్కి హీటింగ్ ప్రాపర్టీస్ ఒకేలాగా ఉండవు కాబట్టి అది బెండ్ అవుతుంది. అది బెండ్ అవుతుంటే ఏమవుతుంది, ఓకే, ఇక్కడ ఉండే ఎలిమెంట్ వెళ్ళి ఇక్కడ హిట్ అవుతుంది. ఓకే, అప్పుడు ల్యాచ్ అనేది ఓపెన్ అవుతుంది. దెన్ ద ల్యాచ్ విల్ బి ఓపెన్. ఓకే, సో ల్యాచ్ ఓపెన్ అయితే అవుతుంది, కాంటాక్ట్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, అదే నార్మల్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు అయితే ఈ కాంటాక్ట్స్ ఎప్పుడు క్లోజ్ అయ్యే ఉంటాయి. ఓకే, ఈ కాంటాక్ట్స్ ఎప్పుడు క్లోజ్ అయ్యే ఉంటాయి, ఎప్పుడు ఫ్రీగా మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో అంత హెవీ కరెంట్ని అప్పుడప్పుడు మన ఫ్యూజ్ అనేది డిటెక్ట్ చేయకపోవచ్చు. ఓకే, మన ఫ్యూజ్ కనుక సరిగ్గా వైర్ పెట్టకపోతే అక్కడ కొంచెం ఎక్కువ యాంపియర్ రేటింగ్ ఉన్న వైర్ పెడితే ఆ ఫ్యూజ్ అనేది ఎక్కువ కరెంట్ని డిటెక్ట్ చేయలేకపోవచ్చు. కానీ హియర్ దిస్ ఎంసీబీ విల్ డిటెక్ట్ ద హెవీ కరెంట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మూవింగ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద లైన్ అండ్ దిస్ ఈస్ ద లోడ్. ఎప్పుడైతే లోడ్లో ఎక్కువ కరెంట్ వస్తుందో బైమెటాలిక్ స్ట్రిప్ బెండ్ అవుతుంది, ఈ ట్రిప్ బార్ వెళ్ళి ఎలిమెంట్ తగులుతుంది. దెన్ ద ల్యాచ్ విల్ బి ఓపెన్ ద కాంటాక్ట్స్. ల్యాచ్ కాంటాక్ట్స్ని ఓపెన్ చేస్తుంది, అప్పుడు కరెంట్ రావడం అనేది ఆగిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఓవర్ కరెంట్ మళ్ళీ ఆగిపోతుందో అప్పుడు మనం స్విచ్చెస్ని క్లోజ్ చేస్తాం, ఎంసీబీని క్లోజ్ చేస్తాం. మళ్ళీ అప్పుడు నార్మల్ కరెంట్ ఫ్లో అవుతున్నట్టయితే నార్మల్ లైన్ టు లోడ్ కరెంటు ఫ్లో అవుతుంది. ఓకే, అదర్వైజ్ కరెంట్ విల్ స్టాప్ హియర్. ఓకే, థ్యాంక్ యూ.